మీ జీవితంలో ప్రభు రాకడ వరకు ఇలాంటి సంవత్సరములు ఉన్నతంగా దేవుని ఉద్దేశాలతో అలంకరించబడి జరుగునుగాక. దేవుని మనస్సు మీ కుటుంబాలలో చిగురించునుగాక. చిగురు అయిన క్రీస్తు ఈ లోకానికి ఇంకా అర్థం కాలేదు. లోకానికి ఎందుకు అర్థం కాలేదు అంటే కుటుంబాలకు అర్థం కాలేదు. కుటుంబాలకు ఎందుకు అర్థం కాలేదంటే సరి అయిన నాయకుడు, సరి అయిన గురువు కుటుంబాలకు దొరకలేదు. ఎందుకు కుటుంబాలకు దొరకలేదంటే పరమ గురువు వచ్చినప్పుడు ఎవరూ వినలేదు. కుటుంబంగా చేరిన మీ బాధ్యత సమాజాన్ని కుటుంబంగా మార్చడమే. ప్రైజ్ ది లార్డ్. సమాజం దేవుని కుటుంబం అవ్వాలి. సమాజం దేవుని మందిరం, దేవుని సంఘం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ సందేశం లైవ్ ద్వారా ప్రపంచమంతా చూడవచ్చు. యూట్యూబ్లో మీ బంధువులు, మీ స్నేహితులు ఉంటే కూడా మీరు వారికి లింక్ని ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా పంపి వారికి దేవుని గూర్చిన జ్ఞానం కలిగేటట్లు మీరు చేయవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రారంభంలో మీరు ఎలా కూడుకున్నారో, ఎలా కలుసుకున్నారో, కుటుంబాలుగా ఎలా జతపడ్డారో నా దగ్గరికి ఓ కుటుంబం వచ్చి వివరించి మమ్మల్ని కూడా కుటుంబంగా ఇక్కడికి రమ్మన్నారు. సో కుటుంబం నా దగ్గరకు వచ్చింది. మా కుటుంబ సమేతంగా మేము మీ దగ్గరకు వచ్చాం. కుటుంబంగా మనం అందరం కూడుతున్నాం అనేకుల్ని కుటుంబంగా మార్చడానికి. ఎటుపోయినా మళ్ళీ కుటుంబమే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యానివర్సరీ స్పెషల్ కుటుంబం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ మాట చూడండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేను ఆయన్ని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రైట్, గమనించారా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అని అన్నాడు. ఏమిటది? నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను అంట. ఫ్యామిలీ విత్ గాడ్ అని మీ ప్రార్థనా బృందానికి కుటుంబాలుగా చేరుతున్న మీరు నామకరణ చేసినట్లుగానే అనేకులు దేవుని కుటుంబం అవ్వాలంటే ఖచ్చితంగా కలిగి ఉండవలసిన ఒక లక్షణం అక్కడ రాయబడింది. ఆయనను గూర్చి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలంట. అట్టి వాటిలోనే దేవుడు ఆనందపడతాడు. మీరు చెప్పండి, కుటుంబాలుగా మనం ఏకమై కూడి పాడి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు సంతోషపడతాడా? అలా కూడి పాడుతున్న మనం దేవుని గూర్చిన జ్ఞానం కలవారమైతే దేవుడు ఆనందిస్తాడా? కుటుంబాలుగా గుంపులుగా కూడడం దేవుని చిత్తం కాదు. కుటుంబముగా గుంపులుగా కూడిన వారిలో దేవుని ఆలోచన విధానం ఉండడం దేవుని చిత్తం. ఆయన మనస్సు, ఆయన ఐడియాలజీ సంఘాలలో, కుటుంబాలలో లేకపోతే అది సంఘం అవ్వదు. కుటుంబాలు ఎన్ని కూడినా దేవుని కుటుంబం అవ్వకపోతే అవి కుటుంబాలకు ప్రయోజనం లేదు. కుటుంబాలన్నీ కూడి ఏ కుటుంబం అవ్వాలి? దేవుని కుటుంబం అవ్వాలి మనం. మరి దేవుని కుటుంబం అవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆలోచన మనకు తెలియాలి. ఈరోజు కుటుంబం అని పిలుస్తున్నప్పుడు ఎక్కువ శాతం ఇక్కడ భార్య భర్తలే ఉన్నారు కదా. నేను కూడా కుటుంబం అని పిలిచినప్పుడు మీ ముందు నేను అలాగే ఉన్నాను. మరి దేవుని కుటుంబం అంటే కూడా దేవునికి ఎవరు కావాలి? భార్య కావాలి. మరి ఎవరు ఆయన భార్య అంటే సంఘమే ఆయన భార్య. ఆయనను గూర్చిన జ్ఞానము లేని వ్యక్తి ఆయన భార్యగా అసలు ఊహించుకోవడానికి కూడా సరిపోం. భర్తకు సాటి అయిన సహాయంగా ఉండే భార్య భర్త చెయ్యునదేమిటో ఎరిగి ఉంటుంది, తెలిసి ఉంటుంది. మీరు చెప్పండి, మనం దేవునికి స్నేహితులమా దాసులమా అని ఎక్కడుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. నేడు సమాజానికి నిజదేవుడెవరో సత్యదేవుడెవరో తెలియకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆయనను గూర్చిన జ్ఞానం లేకపోవడం. అయితే విచిత్రం ఏమిటంటే పౌలు గారు సంఘాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఏమన్నారంటే దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు అన్నాడు.
ఇక్కడ ఏం రాయబడిందో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. మీ అందరికి వినబడేటట్లు చదువుతారు, సావధానంగా వినండి. చెయ్యుదానిని ఎరుగడు. దాసుడు తన యజమానుడు చెయ్యుదానిని ఎరుగడు గనుక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎలా పిలుస్తున్నాడంటండి? స్నేహితులని. మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, స్నేహితులని పిలుస్తున్నాడంట. అంటే దాని అర్థం ఏమిటంటే, దాసుడు యజమానుడు చేసేది తెలుసుకోలేడు, అందుకే వాడు స్నేహితుడు కాదు. అయితే నేను మిమ్మల్ని దాసులని పిలవదలుచుకోలేదు, స్నేహితులని పిలవాలనుకుంటున్నానంటే దాని అర్థం ఏమిటి? నేను చేయనది మీరు తప్పకుండా తెలుసుకోవాలి అని. రైట్. కాబట్టి ఆయన చేయనది ఏమిటో తెలుసుకోవాలి, ఆయనను కూడా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన కుటుంబం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. యానివర్సరీ సంతోషంలో మనం ఉన్నాం. ఈ సంతోషం తీర్మానముతో స్థిరమైపోవునుగాక. మీరు చెప్పండి, తీర్మానముతో స్థిరపడదామా, ఇలాగే ఆనందపడుతూ వెళ్ళిపోదామా? అయితే తీర్మానం గాయం చేస్తుంది, తీర్మానం ప్రశ్నిస్తుంది, తీర్మానం సరిచేస్తుంది, సంస్కరణ చేస్తుంది, తీర్మానం గద్దిస్తుంది, కొన్నిసార్లు కన్నీళ్లను కూడా రప్పిస్తుంది. అప్పుడే సరి అయిన మార్గంలో నడవగలుగుతాం. కుటుంబముగా అందరం కలిసి యానివర్సరీ చేసుకుంటున్నాం. అనేక కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మీలో చాలామంది పండితులు, జాబ్ హోల్డర్స్, టీచర్స్, విద్యా నైపుణ్యత గలవారు, అన్నిటిలో ప్రావీణ్యులు, సమర్థులు. మీ ముందు నిలుచున్న మీకంటే నేను హెచ్చైన వాణ్ణి, గొప్పవాణ్ణి కాకపోయినా నా తల మీదున్న అభిషేకం మాత్రం ప్రపంచానికి సమాధానం చెప్పగలిగేది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మనుషుడు గొప్పవాడు కాదు, కానీ మనుషుణ్ణి వాడుకుంటున్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. లేఖనం చెబుతున్న సత్యాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆయనకు సాటి అయిన సహాయం అవుతాం. ఆయనను గూర్చిన జ్ఞానం మనకు లేదనుకోండి, మనం ఆయనకు సాటి అయిన సహాయం కాలేం. సంఘం కట్టబడము, ఇల్లు కట్టబడము, దేవుని ఇల్లు కట్టబడము. మీరు చెప్పండి, ఇల్లు కట్టడానికి మనకేమేం కావాలి? ఐరన్ కావాలి, రాళ్ళు కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి. అన్నింటినీ తీసుకొచ్చి ఒక కుప్పగా పేర్చి పెట్టామనుకోండి, అలా పేర్చి అందరికీ ఇన్విటేషన్ ఇచ్చేసే మా ఇల్లు పూర్తయింది రండి, అందరూ వస్తారు. అప్పుడు ఏముంటుంది? అక్కడ రిబ్బన్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. దేనికి రిబ్బన్ కటింగ్ చేద్దాం? అక్కడ అంతా కుప్పగా పేర్చబడ్డాయి, కానీ ఒకదాని మీద ఒకటి చేర్చబడలేదు. అది ఇల్లు అంటారా? అనరు. కాబట్టి సంఘమంతా అంటే అందరం కలిసి కూడుకుంటే సంఘం కాదు, దేవుని ఆలోచనతో కట్టబడితే సంఘం అవుతాం, దేవుని ఇల్లు అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కుటుంబంలో కావలసింది ఐడియాలజీ, దేవుని ఆలోచన విధానం అతి ప్రాముఖ్యం. దాన్ని ఈరోజు మీకు, సమాజానికి, దేవుణ్ణి ఎరుగని సమాజానికి కూడా ఈ యానివర్సరీ సందర్భంగా దేవుడు తన ఉద్దేశాలను ప్రకటించబోతున్నాడు. ఈ సందర్భంగా ఈ వేదికను దేవుడు తన ఆలోచనను పంచే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కుటుంబము అనేది భూమి మీద మాత్రమే ఉందా? పరలోక రాజ్యంలో కూడా ఉందా? ఎఫెసీ పత్రిక చూడండి, మీరందరూ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి ఎక్కడ ఉన్న కుటుంబం అంటండి? భూమి మీదను పరలోకమందును, పరలోకమందును భూమి మీదను, భూమి మీదను అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, కుటుంబాలు ఎక్కడ కూడా ఉన్నాయి? భూమి మొదటున్నదా, పరలోకం మొదటున్నదా? పరలోకమే మొదట. అక్కడ ఆల్రెడీ కుటుంబాలు ఉన్నాయి, కానీ దేవుడు మరలా మనల్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? కారణం ఏమిటి? అక్కడ కుటుంబాలు ఉండగా మరలా కుటుంబాల అవసరత ఏమొచ్చింది? ఇది మీకు అర్థం అవ్వాలి అంటే విశ్వ శరీరం అనే ఓ పుస్తకాన్ని దేవుడు నా ద్వారా రాయించారు. విశ్వ శరీరం. ఈ సభ ముగియగానే మీకు బయట స్టాల్ కనబడుతుంది. తప్పకుండా మీరు విశ్వ శరీరం అనే పుస్తకాన్ని సంపాదించుకోండి. అశోక్ అనే సహోదరుడు మీకు అక్కడ స్టాల్ దగ్గర కనబడతాడు. ఎవరైనా సరే మీరు మిగతా పుస్తకాలు కూడా కలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ అడ్రస్ని కూడా అక్కడ మీరు ఇవ్వచ్చు. తర్వాత కూడా మీకు పుస్తకాలు అయిపోతే తప్పకుండా మీకు అవి అందుతాయి, ఎందుకంటే చాలా తక్కువ స్టాక్ తీసుకొచ్చారు. విశ్వ శరీరం అనే పుస్తకాన్ని మీరు సంపాదించుకోగలిగితే మీకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే పరలోకంలో కూడా కుటుంబాలు ఉన్నాయి, ఈ లోకంలో కూడా కుటుంబాలు. మీకు మరో మాట చెప్పనా? ఆ పరలోక కుటుంబాలతో ఆదాముకు పరిచయం ఉంది. పరలోక కుటుంబాలతో ఎవరికి పరిచయం ఉంది? ఆదాముకు పరిచయం ఉంది. అందుకే ఆదాము పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆ కుటుంబాలు తిరస్కరిస్తారేమోనని భయపడ్డాడు. ఈ మాట ఎక్కడుంది? యోబు గ్రంథంలో ఉంటుంది. 31వ అధ్యాయం 34వ మాట చూడండి. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు
జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకుని ఎడల పరమనున్న దేవుని దృష్టికే నేను వేషధారణ నవ్వుదును. ఏమంటున్నాడు? మహాసమూహమునకును భయపడియు కుటుంబాలకు నేను భయపడితే వారు తిరస్కరిస్తారని భయపడితే అని మాట్లాడుతున్నాడు. అసలు ఎవరు కుటుంబాలను తిరస్కరించాడు? ఆ పై వచనం చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. ఆదాము చేసినట్లు నేను చెయ్యను. ఆదాము ఏం చేశాడంటే ఆ కుటుంబాలు తిరస్కరిస్తాయని భయపడి దోషములను దాచిపెట్టుకున్నాడంట. సరే, ఈ విషయం అలా ఉంచుదాం. కుటుంబాలుగా కూడి మీరు సంఘముగా జరిగించుకుంటూ ఫ్యామిలీ విత్ గాడ్ అని దీనికి పేరు పెట్టుకుని యానివర్సరీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కుటుంబాలకు చెబుతున్నాను, మనం కుటుంబాలు కాకముందే అక్కడ ఇంకో కుటుంబం. అయినా సరే దేవుడు మనల్ని కుటుంబాలుగా ఇక్కడ నిర్మించాడంటే అక్కడ ఏదో లేనిది ఇక్కడ మనం నేర్చుకోవాలని, అక్కడ జరగని పని మన ద్వారా జరిగించాలని. అలా జరగాలంటే ఆయనను గూర్చిన జ్ఞానం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. పరలోకానికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఏం చేస్తాం? అది ఈనాటి క్రైస్తవ సమాజానికి తెలిసింది. దేవుణ్ణి నిత్యము స్తుతిస్తాం. అంతకుమించి అక్కడ చేసేది ఏముంది? చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా స్తుతి మహిమ పాడుకోవాలి. అంతకుమించి ఇంకేమీ లేదు. మరి అంత దానికి ఇంత జ్ఞానం ఎందుకు? మనకి ఇన్ని అనుభవాలు ఎందుకు? ఇంత డిప్లొమాటిక్ ఇష్యూస్ అన్ని బైబిల్లో రాయడం ఎందుకు? గమనించండి, మనం కేవలం అక్కడికి వెళ్ళి స్తుతి మాత్రమే చెయ్యము. స్తుతి చేస్తాం కానీ స్తుతి మాత్రమే చెయ్యము. అక్కడ దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇవ్వబోతున్నాడు, కొన్ని ఉద్యోగాలు మనకు అలర్ట్ చేయబోతున్నాడు. చూడండి, నేను మీకు ఆ విషయాన్ని బైబిల్లో నుండి చూపిస్తాను. అంతకంటే ముందు మీకు ఒక విషయం అర్థం కావాలి. అక్కడున్న కుటుంబమైన దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యరు. నేను స్తుతి చెయ్యరు అన్నానా? అందరూ కలిసి ఒకేసారి చెయ్యరు అన్నానా? కొందరికి ఏం అర్థమవుద్ది? చెయ్యరు అన్నాడు, ఆ చివరి పదం ఒకటి పట్టుకుంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సత్యం నేర్చుకునేవాడికి ఉండవలసింది విధేయత. విధేయతకు ఉండే లక్షణం ఏమిటంటే నేర్చుకోవడం. నేర్చుకునేదానికి ఉండే లక్షణం ఏమిటంటే తప్పులు పట్టకుండా తన తప్పులను సవరించుకుంటూ నేర్చుకునేవాడు విద్యార్థి. విద్యార్థికి ఎప్పుడు గర్వం ఉండకూడదు. తనకు తెలిసిన వాటిని దృష్టిలో పెట్టుకొని నేర్చుకోకూడదు. నాకు ఇది తెలియదు అనే స్పృహలో ఉండి నేర్చుకుని తర్వాత తెలిసిన వాటితో సరిచూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది చేస్తున్న పెద్ద పొరపాటు అదే. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, గమనించండి. కాబట్టి మీరు చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి పదాన్ని వినండి. దేవదూతలు అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యరు అంటే వేరువేరుగా గుంపులుగా స్తుతి చేస్తారు అని అర్థం. ఎందుకంటే వారికి బాధ్యతలు ఉన్నాయి. మీరు చెప్పండి, 91వ కీర్తన 11వ వచనంలో ఏం రాయబడింది? మన మార్గములలో దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు మనల్ని కాపాడడానికి మన చుట్టూ ఉన్నారా లేదా? ఉన్నారు. మరి స్తుతి అక్కడ ఆగిపోయిందంటారా? స్తుతి అక్కడ ఆగిపోయిందంటారా? లేదు, అక్కడ స్తుతి జరుగుతుంది. మానక స్తుతి జరుగుతుంది. వీరిక్కడ బాధ్యత నిర్వర్తిస్తుండగా అక్కడ వేరే గుంపు స్తుతి చేస్తున్నారు. అలా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దినం నియమించాడు వాళ్ళకి. ఆ దినం తటస్థించగానే వారు మందిరానికి వస్తారు, పరలోక రాజ్యానికి వస్తారు, స్తుతిస్తారు, మరలా పనులు చేయడానికి వెళ్ళిపోతారు. ఈ మాట ఎక్కడుంది? యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలోను, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడింది. వారు దినం తటస్థించినప్పుడు దేవుని సన్నిధికి వస్తారు, ఆ తర్వాత మరలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. బాధ్యతల నిర్వహణ. మనం ఎప్పుడు మందిరానికి వెళ్తాం? మన దినం ఎప్పుడు తటస్థిస్తుంది? ఆదివారం. అవును, సోమ మంగళ బుధ గురు శుక్రవారాలు కూడా అక్కడే ఉండి అక్కడే వంట చేసుకుని అక్కడే స్నానాలు చేసుకొని అక్కడే పిల్లల్ని రెడీ చేసి అక్కడి నుంచి అట్టే పంపిస్తుంటామా? లేదు. అక్కడ స్తుతి అయిపోగానే మరలా మన బాధ్యతల కొరకు మనం వెళ్ళిపోతాం. అక్కడ ఆరాధన అయిపోగానే వెళ్ళిపోతాం. అలాగే పరలోక రాజ్యంలో మనకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 10 మాటలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. చాలు, ఆ మాట మీరు గమనించారా? ఎంత స్పష్టంగా రాయబడింది. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము అంట. నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ఉన్న ప్రధానులకు అధికారులకు. ఎక్కడున్న అధికారులు ప్రధానులు? ఒక్కసారి నా కోసం
మీరు ఇలా ఒక వేలు పైకెత్తుతారా? మొదటి వర్గం ఎవరు? ప్రధానులు. ఎక్కడుండే ప్రధానులు? పైనుండే ప్రధానులు, పరలోకంలో ఉండే ప్రధానులు. రెండో వర్గం ఎవరు? అధికారులు. వీళ్ళు కూడా ఎక్కడుంటారు? ఇది మర్చిపోకండి. ఎవరి ద్వారా వారికి దేవుని నానావిధ జ్ఞానం తెలియాలి? సంఘము ద్వారా. సంఘం అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మన ద్వారా ఎవరికి దేవుని జ్ఞానం తెలియాలి? పరలోకంలో ఉన్న ప్రధానులకు. నేర్చుకున్నారా మరి ఆ జ్ఞానం? కుటుంబాలుగా కలిసి ఆనందిస్తున్న మనం ఆ జ్ఞానం నేర్చుకున్నామా? నేర్చుకున్నాం సార్. అక్కడికి వెళ్ళి మీకు అబ్రహామును గురించి తెలుసా అంటే వాళ్ళు పక్కపక్కనవుతారు. మాకెందుకు తెలీదు? మిమ్మల్ని కాపాడినట్లే మేము కూడా వారిని కంచెగా ఉండి కాపాడాము. మీకు రక్తస్రావం కలిగిన స్త్రీ తెలుసా? ఎందుకు తెలియదు? మీరు ఏం చెప్పినా భూమి మీద ఉన్న చరిత్ర అంతా వాళ్ళకి తెలుసు. మీకు విశ్వాసము, నీతి, యథార్థత తెలుసా అంటే మీరు పుట్టక ముందు నుంచి తెలుసా అంటారు. ఇప్పుడు ఏం నేర్పిస్తారు మీరు అక్కడికి వెళ్ళి? ఆలోచిస్తున్నారా? పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు ఏం నేర్పిద్దాం? ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుందని దేవుడు అక్కడ ఏమన్నాడంటే, దేవుని యొక్క నానావిధ జ్ఞానము, వారికి తెలియనిది మనం నేర్పించాలి. ఎవరికి తెలియనిది? పరలోకంలో ఉన్న ప్రధానులకు. ఇప్పుడు మీరు సంఘానికి దేని కొరకు రావాలన్నమాట? అది సంగతి. మనం దేనికోసం వస్తున్నాం? బ్లెస్సింగ్స్, ఆశీర్వాదముల కోసం మనం మందిరానికి వస్తాం. ఆశీర్వాదములు, దీవెనలు కావాలి. అందుకే దేవుడు అర్థం కావట్లేదు. అయితే ప్రారంభంలో ఆత్మీయ పసితనంలో మనకు దేవుడు అంటే పెద్దగా ఏమీ తెలియని ఆ కాలంలో దేవుడు కనికరిస్తాడు. పిల్లలు ఏదడిగినా మనం ఇప్పిస్తాం కదా, అలా దేవుడు కనికరించి మన ప్రతి అవసరత, చిన్నది పెద్దది అన్నిటినీ ఆయనే సమకూరుస్తాడు. కానీ ఎదిగిన తర్వాత మనము కానీ ఆలోచించుకొని నడుచుకోవాలి. మనకు దేవుడు అర్థం కావాలి, వాక్యం అర్థం కావాలి, జీవితం అర్థం కావాలి, విరిగి నలగడం అర్థం కావాలి, పోరాడడం అర్థం కావాలి, ఆశీర్వాదం అర్థం కావాలి, వారసత్వం కూడా అర్థం కావాలి. ఇన్ని అర్థమైన తర్వాత మందిరానికి ఆశీర్వాదాల దీవెనల కోసం ఇంకా రాం మనం. చనిపోయే వరకు ఆశీర్వాదాలు, దీవెనలు అంటూ మందిరానికి వస్తే ఎత్తబడేటప్పుడు బుద్ధి లేని కన్యకలే ఎత్తబడతారు. బుద్ధి లేదు అంట కన్యకలకి. ఏం లేదు విడవబడిన వారికి? దేవుని గూర్చిన బుద్ధి, దేవుని గూర్చిన జ్ఞానం లేదు. మందిరానికి ఆశీర్వాదాలు, దీవెనల కోసం కాదు రావాల్సింది. నీకు తెలియనప్పుడు అలా వచ్చావు, కానీ రక్షింపబడి 5-6 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నువ్వు ఆశీర్వాదాల కోసమే వస్తే దాని పేరు బుద్ధి లేనితనం. మరి ఎందుకు రమ్మంటారు సార్ అంటే, నువ్వే ఆశీర్వాదంగా మారిపోవాలి, అందుకు నువ్వు మందిరానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదముల వెంబడి నువ్వు కాదు, నీ వెంబడే ఆశీర్వాదము రావాలి. ఆశీర్వాదముల కొరకు నీవు కాదు, నీవే ఆశీర్వాదం అవ్వాలి. ఆమేన్. నీవే ఆశీర్వాదం అవ్వాలి. నీవెప్పుడు ఆశీర్వాదం అవుతావు? రాయబడింది, ఆయనను గూర్చిన జ్ఞానమును కలిగి ఉన్నప్పుడు నువ్వు లోకానికి వెలుగు అవుతావు, నువ్వు లోకానికి ఆశీర్వాదం అవుతావు. అడగనక్కర లేకుండానే నీ ప్రతి అక్కర అప్పుడు తీర్చబడుతూ ఉంటుంది. క్రైస్తవ్యానికి సుఖం అక్కరలేదు, క్రైస్తవ్యానికి సౌఖ్యం కావాలి. సౌఖ్యము దేవుని పని వేగముగా చేయుటకు ఉపయోగపడుతుంది. సుఖం దేవుని పని మానుకొని సోమరులవుటకు ఉపయోగపడుతుంది. సుఖం కావాలా, సౌఖ్యం కావాలా? మనకెవరికి సుఖం వద్దు, మనకు సౌఖ్యం కావాలి. సౌఖ్యం ఏం చేస్తుందంటే వీలు కల్పిస్తుంది దేవుని పని చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రైస్తవుడు దేవుని దగ్గర సుఖము అడగకూడదు, సౌఖ్యమే అడగాలి. ఆయనకు తెలుసు సుఖం ఇవ్వడం. మనం అడగనక్కర లేకుండా ఇస్తాడు. ఆమేన్. కాబట్టి దేవునిని గూర్చిన జ్ఞానము లేకపోతే దేవుని కుటుంబమే దేవునికి అవమానంగా మారిపోతుంది. ఏమిటండి ఏమన్నాను నేను? దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే దేవుని కుటుంబం ఏమవుతుంది? ఇప్పుడు సమాజంతో సువార్త మాట్లాడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు సంఘమై, కుటుంబమై ఉన్న మీతో మాట్లాడాడు దేవుడు. మీరు ఇన్నాళ్ళు ఆశీర్వాదాలు, దీవెనల కోసం వచ్చారు. నేను మిమ్మల్ని దీవిస్తూనే ఉన్నాను. అయితే నేను కోరుకుంటున్నది ఏమిటంటే, మీరు నన్ను నేర్చుకోండి, మీరు నా మనసు ఎరిగి ఉండండి, మీరు నా జ్ఞానమై ఉండండి, మీరే ఆశీర్వాదం అవ్వండి, మీరు నా స్నేహితులు అవ్వండి, మీరు లోకానికి ఉప్పు అవ్వండి, లోకానికి వెలుగు అవ్వండి. ఇది ఆయన కోరిక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు మనం ఏం చేయబోతున్నాం?
జ్ఞానం బోధించబోతున్నాం. మనకు అది తెలియలేదనుకోండి, బోధిస్తామా? లేదు. కొరంథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఏమిటంట? మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామంట. అవును, అసలు జ్ఞానమే లేకపోతే ఏం తీర్పు తీరుస్తాం? కాబట్టి దేవుని కుటుంబం అవుతున్న మీలో ఉండవలసినది దేవుని జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. అయితే రక్షింపబడ్డ కొత్తలో మనకు కావలసింది మూలోపదేశాలు. రక్షింపబడ్డ తర్వాత ఒక 3, 4, 5 సంవత్సరాల తర్వాత మూలోపదేశములను విడిచిపెట్టి సంపూర్ణుల మౌటకు సాగిపోవాలి. అప్పుడు బలమైన ఆహారం తినాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నోసార్లు ఎందరినో అడిగాను, ఈరోజు మిమ్మల్ని కూడా అడగాలనిపిస్తుంది. ఏమండి? దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానం ఒకవేళ మనకు లేకపోతే మనం పశుప్రాయులం అయిపోతాం. ఈ మాట ఎక్కడ రాయబడింది? సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడింది. చూడండి. నేను జ్ఞానాభ్యాసము చేసుకుని వాడను కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు. ఏం పొందలేదంట? పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. అందుకే నేను పశుప్రాయుడను. ఒకవేళ మనకు దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఇదే వచనం మనకు కూడా అప్లై అయ్యే అవకాశం ఉంటుంది. దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికి లేకపోయినా వారు ఖచ్చితంగా ఎవరు? పశుప్రాయులు. ఈరోజు సమాజానికి దేవుని గూర్చిన జ్ఞానం లేకయే వారు ఒక దేవుని పక్షాన నిలబడ్డామనుకొని మనుషుల్ని హతమారి చేస్తున్నారు. జ్ఞానము లేని వారు వారికి జ్ఞానమని బోధిస్తున్నటువంటి అజ్ఞానమును ఆధారం చేసుకొని ధర్మాన్ని మతాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో దేవుడు సృష్టించిన మనిషినే హతమారు చేస్తున్నారు. మరలా దానికి పేరు దేవుని సేవ. బైబిల్ ఎప్పుడే చెప్పింది, మనుషుల్ని హతమారుస్తూనే దేవుని సేవ అనుకునే కాలము రాబోతుంది అని. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు చేసింది అదే. మనుషుల్ని హతమారుస్తూ నేను నా ధర్మాన్ని కాపాడుతున్నాను అనుకున్నాడు. కానీ తర్వాత అర్థమైంది, ధర్మాన్ని కాపాడడం అంటే అది కాదు, అధర్మములో ఉన్న వారికి ధర్మం అర్థమయ్యేటట్లు చెప్పడమే ధర్మాన్ని కాపాడడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవగాహన లేని వాడికి అవగాహన కలిగించడమే ధర్మరక్షణ. అందరినీ హతమారుస్తూ పోతుంటే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో మూర్ఖులు. మూర్ఖుడు అంటే అర్థం ఏమిటి? చెప్పినా వినడు, చెప్పింది అర్థం చేసుకోడు, వాడికి తెలిసిందే కరెక్ట్ అనుకుంటాడు, వాడిని మూర్ఖుడు అంటారు. అజ్ఞాని అంటే అర్థం ఏమిటంటే జ్ఞానము లేనివాడు. అతడు చెబితే వినవచ్చు, కానీ చెప్తే కూడా విననివాడు అజ్ఞాని ప్లస్ మూర్ఖుడు. ఇలాంటి వారు అనేకులు పండితులయ్యారు. అందుకే ఈ నేటి సమాజం మంచి శిష్యులను చూడలేకపోతుంది. మంచి గురువు లేకపోతే సమాజానికి మంచి శిష్యులు ఉండరు. సమాజానికి మంచి శిష్యులు లేకపోతే భవిష్యత్తు ఉండదు. కాబట్టి మంచి నాయకులు, మంచి గురువులు కలిగినటువంటి సంఘాలు రాబోయే దినాల్లో మంచి బోధకులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మాట అన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ మాట చూడండి. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము అంటూ ఒక మాట అన్నాడు 12వ వచనంలో. నేను చదువుతున్నాను చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారయ్యుండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. కాలాన్ని బట్టి చూస్తే అందరు ఏమవ్వాలంట? బోధకుల స్థాయికి ఎదగాలి. అంటే సంఘాలు కట్టమని కాదు, నీవు నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి అర్థమయ్యేటట్లు బోధించగలిగేవారు కావాలి. బోధించే విధానం కలిగిన వారై ఉండాలి. బోధను వినని వానికి కూడా బోధ విలువ తెలియజేసేవారు అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మన భర్త పైన ఉన్నాడు కదా, నిన్ను చేసిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు. ఈ మాట బైబిల్లోనే కాదు, వేదాల్లో కూడా పుష్కలంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన పైన ఉన్నాడు. ఆయన జ్ఞానం సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత ఎవరి మీద ఉంది? చెప్పరేంటండి? మన మీద ఉంది. ఆ బాధ్యత ఎదుటివాడు ప్రశ్నిస్తున్నాడు, లేదంటే ఎదుటివాడు మనల్ని తిడుతున్నాడు, ఎదుటివాడు మనల్ని అవమానిస్తున్నాడు అనుకోండి, ఆ బాధ్యత ఎలా రావాలి? తొడలగొట్టి మీసాలు తిప్పి రావాలా? బస్తీ మే సవాల్ నువ్వా నేనా అంటూ రావాలా? ఎలా రావాలి? తల్లిలాంటి స్వభావముతో, హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతో
సమాధానమిస్తూ, సత్యమును ప్రేమతోనే ప్రకటిస్తూ, ప్రేమతో ఇచ్చే న్యాయమైన సమాధానమే అజ్ఞానుల మూర్ఖుల నోర్లు మూయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోరాడుతూ, నోరు జారుతూ, అజ్ఞానపు మాటలు పలుకుతూ మనం సమాజాన్ని జ్ఞానంతో నింపలేం. ఆయన జ్ఞానం సమాజానికి అందించే ఏకైక మార్గం సంఘము సమన్వయముతో, సాత్వికముతో నింపబడాలి, విధేయతో నింపబడి పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. సర్వే జన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.